దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అరగేట్రం చేసి ప్రజాప్రతినిధిగా ఉన్నత చదువులు చదివి ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ కాలేజీలో పూర్తి చేసి చదువు ముగిసినాక ప్రజాసేవకు అంకితం అవ్వాలని చెప్పేసినటువంటి కోరికతో ప్రజా సమస్యలపై అవగాహన పెంచుతూ క్రమక్రమంగా రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి నేత ఖమ్మం నియోజకవర్గ పరిధి జెడ్పీటీసీ రణదుపాలెంకి సంబంధించినటువంటి పర్సన్ మనతో పాటు ఉన్నారు. అత్యంత చిన్న వయసులోనే తన యొక్క జెడ్పీటీసీ బాధ్యతలు తీసుకొని ప్రజాసేవకు అంకితం అవుతున్న నేపథ్యంలో తను ఎలా ఫీల్ అవుతుంది అనేటువంటి అంశాల గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి జెడ్పీటీసీ గారు, మీరు గత చాలామంది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే కోరిక కంటే ఉద్యోగాలు చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ప్రజాసేవలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మీరు చేసిన ఎడ్యుకేషన్కి ఇది ప్రజాసేవకు మధ్య ఎలా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారో చెప్పండి. మై 4th ఇయర్ నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. బై గాడ్స్ గ్రేస్ మా సుప్రీం లీడర్ శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ద్వారా నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను చాలా వైజ్గా యూటిలైజ్ చేసుకుంటున్నాను. రైట్, మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మీరు అసలు రాజకీయాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు చాలా సేవ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంది మీకు? మాది గిరిజన కుటుంబం అండి. సుమారు 250 నుంచి 300 కుటుంబాలే ఉన్నాయి అక్కడ. అటువంటి మారుమూల కుటుంబం అయినా సరే మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి ఈరోజు నా వరకు మేమందరం సోషల్ సర్వీస్లో భాగంగానే ప్రజలకే మా జీవితాన్ని అంకితం చేశాము. బీయింగ్ ఏ టీచర్, మై ఫాదర్ ఈజ్ ఆల్సో హీఈస్ ఇన్ టు సోషల్ సర్వీస్ ఇండైరెక్ట్లీ. నియోజకవర్గం మొత్తం అంటే ప్రధానంగా జెడ్పీటీసీగా మీరు రణదపాలెం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో మండలానికి సంబంధించిన అభివృద్ధిలో మీరు ఏమాత్రం భాగస్వామ్యం వహించారు? మీకు సంతృప్తినిచ్చినటువంటి అభివృద్ధి పని ఏంటి? సో డెఫినెట్లీ మా దగ్గర రఘునాథపాలెం మండలం కింద 40 విలేజెస్ వచ్చాయండి. సో ఇప్పుడు మన 2 విలేజెస్ వెళ్ళిపోయినాక ఇప్పుడు ఓన్లీ 38 విలేజెస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో ప్రతి ఒక్క గల్లీలో మేము సీసీ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైనేజ్లు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ సైతం ఈరోజు రఘునాథపాలెం మండలంలో ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో వారి నిధుల ద్వారా ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేశాము. డెఫినెట్గా ఇప్పుడు రఘునాథపాలెం మండలాన్ని అలాగే ఖమ్మం జిల్లాతో కంపేర్ చేస్తే అది మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నది. సో అటువంటి డెవలప్మెంట్ని ఈరోజు మీరు రఘునాథపాలెంలో చూడగలుగుతారు. రైట్, జెడ్పీటీసీగా మండలం మొత్తం మీద దాదాపు ఎంపీటీసీలు అందరూ కూడా మీ పాలనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ సపోర్ట్ చేయకుండా ఆటంకపరిచిన వాళ్ళని కూడా మీ సమాధానం చెప్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో ప్రతిపక్షాలు, విపక్షాలు ఇట్లాంటి సర్పంచ్ జెడ్పీటీసీల పట్ల కానీ ఎంపీటీసీల పట్ల కానీ మీరు ఏమైనా నిధులు ఇవ్వకుండా నిరాకరించడం కానీ అట్లాంటిది ఏమైనా మీకు చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు అండి, నాట్ ఈవెన్ వన్స్. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా మా ఎంపీటీసీలు కానీ మా సర్పంచ్లు కానీ అసహనం తెలిపినట్టు ఒక్క రోజు కూడా లేదు. ఎందుకంటే మనకి రఘునాథపాలెం మండలానికి మన మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు డైరెక్ట్గా వారి సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇటువంటి డెవలప్మెంట్ని ఏ ఒక్క సర్పంచ్ కూడా అడ్డుకోలేరు అండ్ అడ్డుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఎవరైనా మనం సర్పంచ్ అయింది, ప్రజాప్రతినిధులు అయినదే మనం అభివృద్ధి చేయడానికి. మరి అటువంటి సర్పంచ్లు ఇంకా సపోర్ట్ చేస్తారు కానీ ఏ రోజు వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేసింది లేదు. రైట్, సహజంగా యువకులు అంటే దాదాపు 21 ఇయర్స్లోనే మీరు రాజకీయాలకు అరకేంట్రం చేసిన నేపథ్యంలో మండలం మొత్తంలో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సొసైటీలు కూడా అమ్మాయిలు రాజకీయాలకు రావాలంటే నాకెందుకులే అనే భావన నుంచి రాజకీయాలకి రావాలి అనే పేసానికి చాలామంది కోరుతున్న నేపథ్యంలో మీకు రావాలి అని మీరు యువతకి పిలుపునిస్తూ ఉన్నారా, వద్దని భావిస్తూ ఉన్నారా? డెఫినెట్లీ నేను యువతని రాజకీయాల్లోకి రమ్మని ప్రోత్సహిస్తాను. ఎందుకంటే టుడేస్ యూత్ ఈజ్ టుమారోస్ ఫ్యూచర్. మనం ఏమనుకుంటాము, టుడేస్ కిడ్స్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్ అని ఎలా అనుకుంటామంటే ఇప్పుడు మన జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి చాలా గ్యాప్ ఉంటుంది. సో ఆ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది యువతకు కూడా వస్తుంది. అలాగే నేను మన పూర్వీకుల దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠాలు కానివ్వండి, ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనకి ఎంతోమంది మహిళా నేతలు ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఈరోజు ప్రతి ఒక్క యువతను నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయాక వీ హ్యావ్ టు మనంతటగా మనం సోషల్ సర్వీస్ చేయాలి అని ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తున్నాను. అంటే రాజకీయాల్లోకి చాలామంది లాభార్జన ధ్యేయంగా వస్తారు. ఈ నేపథ్యంలో మీ పట్ల ఇప్పటివరకు ఎటువంటి మచ్చ అలాంటిది ఏమైనా వచ్చిందా? అంటే అవినీతి లేదు, చాలా అద్భుతంగా రూలింగ్ ఉందనేటువంటిది విమర్శలు కానీ ప్రశంసలు కానీ ఏమైనా వచ్చాయి?
ఇప్పటి వరకు ఒక్క విమర్శ కూడా నేను ఫేస్ చేయలేదు, ప్రశంసలు మాత్రమే నేను అందుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మనం అన్యాయం కానీ అవినీతిని కానీ తీసుకునే అంత తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధికి లేదు. ఎందుకంటే వీ గాట్ ఇన్నఫ్ ఫండ్స్ అండ్ వీ గాట్ మెనీ థింగ్స్ టు డూ. ఎందుకంటే మనకు ఉన్న ఇంత ఫండ్స్లో మనం చాలా డెవలప్మెంట్ చేయాలి. అందులో అవినీతికి ఎట్టు వెళ్తుందండి? ఉండదు. సార్, పాలిటిక్స్ సంబంధించినటువంటి నేపథ్యంలో అంటే దాదాపు ఇప్పుడు 4 years మీరు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇంకొక 8 to 10 monthsలో మీ యొక్క పీరియడ్ అయిపోతుంది జెడ్పీటీసీగా. ఆ తర్వాత రాజకీయాల్లో ఉంటారా, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఇతర జాబ్స్ కోసం ఏమైనా వెళ్ళిపోతారా? డెఫినెట్లీ ఐఎమ్ టూ మచ్ ఇంట్రెస్టెడ్ ఇంకా లైఫ్లో ముందుకు కూడా. సో ఇన్ కేస్ ఏదైనా ఆపర్చునిటీ వచ్చి మన చేసిన పని మంత్రి గారికి కానీ ఇంకెవరికైనా కానీ నచ్చి ఉంటే డెఫినెట్లీ నాకు మళ్ళీ ఇంకొక అవకాశం కల్పిస్తే ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఇటీవల అంటే గత 5 ఏళ్ళుగా మీకు బాగా సంతోషాన్ని ఇచ్చినటువంటి పని ఏంటి మండలం మొత్తం మీద? సో మొన్న మాకు 13 కోట్లతో మాకు 6 రోడ్లను ఇచ్చారండి, బీటీ రోడ్లు కల్పించారు. సో అది మాకు సుకునీతండా గ్రామానికి కొన్ని తరతరాలుగా మాకు అదొక కోరిక. అలాంటిది మొన్న మంత్రి గారి నిధులతో, ట్రాన్స్కో నిధులతో మాకు 2 కిలోమీటర్లు సుమారు మంచుకుండ నుంచి సుక్నీతండా గ్రామం వరకు మాకు బీటీ రోడ్ను కల్పించారు. సో అది ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు శ్రీ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు. మేము మా ఊరందరూ మేమందరం నేను జెడ్పీటీసీగా ముఖ్య కారణం అవ్వడానికి ఆ రోడ్ తెప్పిస్తానని చెప్పాను. అండ్ ఈరోజు మాకు ఆ రోడ్ వచ్చింది, దానికి నేను చాలా సాటిస్ఫై అయ్యాను. మీరు పూర్తిగా అంటే దాదాపు రాజకీయాల్లో రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి నేత కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చాక భవిష్యత్తులో అంటే ఏ స్థాయిలోకైనా రాజకీయాల్లోకి వెళ్ళి పలానా ఏదైతే టార్గెట్స్ ఉంటాయో టార్గెట్ అవ్వాలి, ఒక బాధ్యతలు చేపట్టి ఇంకా ప్రజలకు సేవ చేయాలని కోరిక చాలామందికి ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? రాజకీయ బాధ్యతలు పెంచుకొని ఎంత కష్టమన్నా పడతాను అట్లాంటి ఏమన్నా అంశాల గురించి మాట్లాడతాను. సో ఫస్ట్లీ మై ఇన్స్పిరేషన్ ఈజ్ మై ఫాదర్ బికాస్ ఐ హ్యావ్ సీన్ హిమ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో చిన్నప్పటి నుంచి నేను వారిని చూసి ఉన్నాను. మా ఇంటి ముందు అందరూ జనాలు వస్తూ ఉంటారు అండ్ వాళ్ళ బాధలు ఏదైనా కానీ మా నాన్నగారు అవి తీర్చిదిద్ది కానీ మీకు సొల్యూషన్ ఇవ్వడం అని వాళ్ళకు ఒక ధైర్యంగా వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి అవన్నీ చూసి నేను చాలా మోటివేట్ అయ్యాను. అండ్ నా నెక్స్ట్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు అంటే డెఫినెట్లీ మన మినిస్టర్ శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు. సో హీఈస్ జస్ట్ మై రోల్ మోడల్ అనమాట. మంత్రి గారు ఏ విధంగా పాలిటిక్స్ని ఎవరైతే పవర్లో ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి, సో ఆ పవర్ని పవర్ఫుల్గా ఉండి రెస్పాన్సిబిలిటీని ఈరోజు కరెక్ట్గా ఉన్న అన్ని క్యాబినెట్ మంత్రివర్గంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మంత్రి గారు. ఫైనల్లీ మీరు రానున్నటువంటి ఎన్నికలు దాదాపు ఇంకొక 2-3 నెలలు ఎలక్షన్స్ రాబోతామనే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రఘునాథపాలెం మండల ప్రజానీకానికి ఎవరిని గెలిపిస్తే రఘునాథపాలెం మండలం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ప్రశ్న కానీ పిలుపు కానీ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ప్రజలకు ఏం చెప్తారు రాజకీయాల గురించి? సో ఒకప్పుడు రాజకీయాలు ఈజ్ లైక్ అదొక సోషల్ సర్వీస్లా, ప్రజాసేవ, ప్రజల్లో ఉండేది రాజకీయం. కానీ ఈనాడు రాజకీయం అంటే లిటరల్గా పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే ఒక సర్కస్లో ఎవరైతే ప్రతి ఒక్క సీజన్కి వచ్చి సర్కస్ లాగా డ్రామాలు చేస్తారో ఇప్పుడు అలా జరుగుతుంది పాలిటిక్స్ అంటే. సో పాలిటిక్స్ రాగానే, ఎలక్షన్స్ రాగానే సో వీళ్ళు వచ్చి సర్కస్ చేసి నెత్తి మీద చేయి పెట్టి మాకు ఓట్లు వేయండి అని చెప్తున్నారు. కానీ డెఫినెట్లీ ఈసారి అలా జరగదు. సో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. కాబట్టి ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు. సో ఖచ్చితంగా మంత్రి గారు ఎవరిని నించోబెట్టినా కానీ వాళ్ళని మేము గెలిపించుకుంటామని ఇప్పుడు మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎవరిని గెలిపించాలి నియోజకవర్గంలో అని నియోజకవర్గ ప్రజలకి యాజ్ ఏ జెడ్పీటీసీగా మీరు పిలుపునిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు మన మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారికి మేము వన్ సైడ్ అయ్యి మేము గెలిపించుకుంటాము, అది ప్రూవ్ చేసుకుంటాము. ఇంకా రాబోయే 2-3 నెలలే ఉంది. సో ఇది మీరు మళ్ళీ రిపీట్లో చూసుకోవాలి. డెఫినెట్లీ మేము హై మెజారిటీతో మంత్రి గారిని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది చిన్న వయసులోనే రాజకీయాలకు అరగేట్రం చేసి ప్రజాసేవకు అంకితమై తన యొక్క ఇంజనీరింగ్ విద్యను కూడా సైడ్ చేసి రాజకీయాల ద్వారానే ఈ సమాజ సేవ మెరుగుపడుతుంది, తన జీవితం మొత్తం రాజకీయాలకి తన ఇన్స్పిరేషన్ లీడర్ల యొక్క ఆలోచన భావజాలంతో రానున్నటువంటి కాలంలో ప్రజాసేవకు అంకితమై పనిచేస్తానంటూ మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమానీస్, ఖమ్మం జిల్లా నుంచి.